దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభాశిష్యులు. మరొక పర్యాయం మన ఈ రోజున ఈ తపస్కాలంలో క్రీస్తుని అనుసరణలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఆటంకంగా ఉండేటువంటి మరొక విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటూ ఈ ప్రధానమైనటువంటి కారణం చేత కూడా మనం దేవుని యొక్క సహవాసం పోగొట్టుకుంటున్నామని గ్రహిస్తూ ఉన్నాము. అదే గర్వము, ప్రైడ్. సృష్టి ప్రారంభంలోనే ఆది తల్లిదండ్రులు తమ గర్వము చేత దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నారని మన రక్షణ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఫాల్స్ కాన్ఫిడెన్స్, తన మీద తనకు ఉన్నటువంటి తప్పుడు నమ్మకం, స్వనమ్మకం, ఇది ఒక స్థాయిలో సెల్ఫ్ కన్సీట్, అన్డ్యూ ప్రైడ్ ఆఫ్ వన్ సెల్ఫ్, ఇవ్వవలసినటువంటి దానికంటే హెచ్చు స్థాయిలో మన గురించి మనం ఆలోచించుకొని గర్వించడం, అది చాలా హెచ్చు స్థాయిలో పెరిగి మన యొక్క జీవితాన్ని పతన స్థాయిలోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అందువలననే ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో మొట్టమొదటి పుస్తకంలోనే 7వ చాప్టర్లో, ఫస్ట్ బుక్ 7th చాప్టర్, ఈ అధిక గర్వము, ఎక్సాజరేటెడ్ ఒపీనియన్ ఆఫ్ వన్ సెల్ఫ్, స్వీయ అహంకారం గురించి చక్కగా చెప్పబడుతూ ఉంది. మరియమ్మ గారి యొక్క స్తోత్రగీతంలో మనం చూసినట్టుగా, రక్షణ చరిత్రలో మనం చూస్తున్న మాట, ఆయన అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించెను. గాడ్స్ గ్రేస్ బ్రింగ్స్ ఎయిడ్ టు ద హంబుల్. వినయము గలవారికి ఆయన యొక్క అనుగ్రహము ఎప్పుడూ అందుతూ ఉంటుంది. గాడ్స్ గ్రేస్ బికమ్స్ ఎ నెయిడ్ టు ద హంబుల్ హార్టెడ్. వినయము కలిగినటువంటి వారికి దైవ కృప ఎప్పుడూ కూడా ఒక ఆధ్యాత్మిక వరంగా సహకరిస్తూ ఉంది. కానీ గర్వించేవాడు అహంభావం చేత ఈ దైవ కృపను పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఆయన అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించెనని రక్షణ చరిత్రను బట్టి మరియమ్మ గారి స్తోత్ర గీతంలో చక్కగా చెప్తూ ఉన్నారు. మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి శారీరకమైన శక్తి కానీ, అందచందాలు కానీ, నైపుణ్యాలు కానీ, శక్తియుక్తులు కానీ, తెలివితేటలు కానీ, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వరదానములే అని మనం గ్రహించాలి. ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ అదర్ గిఫ్ట్స్, దే కమ్ ఫ్రమ్ గాడ్ యాజ్ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్, యాజ్ గిఫ్ట్స్ ఆఫ్ ద క్రియేటర్. మనలను సృష్టించినటువంటి ఆ భగవంతుడు సృష్టి వరప్రదాతగా వీటన్నిటినీ కూడా మనకు వివిధ రీతులలో అనుగ్రహించి ఉన్నారు. ఇవన్నీ ఇచ్చినటువంటిది ఆ ప్రభువే అని మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆయనకు లోబడి విధేయించి మనం ఉన్నప్పుడు, ఆ వినయం అనేటువంటిది మనలో ఉండేటప్పుడు గర్వం మనలోనికి చోటు చేసుకోదు. ఎప్పుడైతే మనం గర్వం మనలో చోటు చేసుకోదో, మనం దేవుని యొక్క సహవాసంలో ఉంటాము. మొట్టమొదటిగా సృష్టించబడినటువంటి ఆ ఆదిమ దంపతులు కూడా ఇంకా వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని, ఇంకా వాళ్ళు గొప్పవాళ్ళు కాగలరని, విజ్ఞానవంతులు కాగలరని, దేవుని కంటే గొప్పవాళ్ళు కాగలరనేటువంటి ఒక అహంభావంతో దైవాజ్ఞను వారు పాటించకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. దానికి పర్యవసానమే వాళ్ళు దేవుని యొక్క సహవాసమును, ఆయనతో కలిసి ఆ తోటలో
విహరించేటువంటి భాగ్యస్థితిని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఉన్నతమును భాగ్యమైనటువంటి ఉన్నత స్థితిలో భగవంతుడు మానవుని సృజించినప్పుడు మానవుడు తన యొక్క స్వీయ అహంకారం చేత, స్వీయ భావం చేత, అతి ఎక్కువైనటువంటి స్వీయ ప్రేమ చేత ఈ సహవాసాన్ని, దేవునితో ఉండే ఆ యొక్క బంధాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. సో అందుచేత వెన్ యూ వాక్ హంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో నీవు వినయముతో నడిచినప్పుడు నీకు దేవుని యొక్క ఆశీస్సులు దక్కుతూ ఉంటాయని ఈ పవిత్రమైనటువంటి పుస్తకంలో 3వ భాగంలో 3వ అధ్యాయంలో వివరణగా మనం చూస్తూ ఉన్నాము. థర్డ్ బుక్ అండ్ ద థర్డ్ చాప్టర్, 3వ పుస్తకంలో 3వ అధ్యాయంలో వెన్ యూ వాక్ విత్ హ్యూమిలిటీ బిఫోర్ గాడ్ యు రిసీవ్ హిస్ గ్రేస్. సో వాక్ హంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, దేవుని చెంత నీవు వినయముతో నడువుము అనేటువంటి హెచ్చరిక ఈ పుస్తకంలో మనకు కనబడుతుంది. నథింగ్ ఈజ్ సో గ్రేట్, నథింగ్ ఈజ్ సో గ్రాండ్, నథింగ్ ఈజ్ సో పవర్ఫుల్ దాన్ ద ట్రూత్ దట్ ది గాడ్ ఈజ్ ఆల్మైటీ. సర్వశక్తివంతుడైన ఆ ప్రభువు, ఆయన సర్వశక్తివంతుడు అనే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ సత్యము ముందు, ఆ నిజం ముందు, ఆ నిజ స్వరూపం ముందు, ఆ సత్య దైవం ముందు అంతకంటే గొప్పది, అంతకంటే ఘనమైంది, అంతకంటే శక్తివంతమైనది వేరొకటి ఏదియూ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడమే వినయముతో కూడినటువంటి తత్వం మనలో అలవాటయ్యేటట్లు చేస్తుంది. ఈ వినయాన్వితమైనటువంటి గుణము ప్రభువు మెచ్చదగినది. మీరు వినయము కలవారై ఉండండి అని క్రీస్తు ప్రభువే తన నుంచి నేర్చుకోమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునండి అన్నారు ప్రభు. మరి అటువంటి సద్గుణాన్ని మనం అలవర్చుకునేటప్పుడు క్రీస్తుకు చెందిన వాళ్ళం అవుతున్నాం, క్రీస్తుని యొక్క అనుసరణలో జీవించిన వాళ్ళం అవుతున్నాం, క్రీస్తుని యొక్క అడుగుజాడల్లో నడిచిన వాళ్ళం మనం అవుతూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అత్యంత సన్నిహిత బంధాన్ని మనకు ఆయనతో ఎల్లప్పుడూ ఉంచటానికి ఉండవలసిన సద్గుణము వినయమైనట్లయితే, మరి ఈ వినయాన్ని మనం వదుకునేటప్పుడు, గర్వం మనలో చోటు చేసుకునేటప్పుడు ఈ దగ్గర సంబంధాన్ని మనం చేతులారా పోగొట్టుకుంటూ ఉంటున్నాము. అందుకని పునీత అగస్టిన్ వారు తాను రాసినటువంటి ది కన్ఫెషన్స్ అనేటువంటి ఆ మహాగ్రంథంలో ఆయన కూడా మనకు చెప్తూ ఉన్నాడు. మొదటి సద్గుణము పుణ్యగుణము వినయము, రెండవ సద్గుణము పుణ్యగుణము వినయము, మూడవ సద్గుణము పుణ్యగుణము వినయము. అంటే దీనికి మించింది మరొకటి లేదు. ఈ సద్గుణాన్ని, ఈ పుణ్యగుణాన్ని, వినయాన్వితమైన భావాన్ని మనం అలవర్చుకునేటప్పుడు మిగిలినటువంటి సద్గుణాలన్నీ కూడా మనకు దక్కుతాయని, వాటిని కూడా మనం సొంతం చేసుకోగలమని పునీత అగస్టిన్ గారు చెప్తూ ఉన్నారు. తన యొక్క జీవిత అనుభవంలో మనం చూస్తున్నాం. ఎంతో పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప మేధావి, జీవితంలో అన్ని స్థాయిల్లో పైకెదిగినటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో పరివర్తన చెందిన తర్వాత, మార్పుని చెందిన తర్వాత, క్రీస్తే సర్వస్వం అని గ్రహించిన తర్వాత వీటన్నిటినీ కూడా క్రీస్తు కొరకు వదిలిపెట్టి ఈ జ్ఞానములో, ఈ అన్వేషణలో, దైవాన్వేషణలో ఎదిగి తన జ్ఞానాన్ని, ఈ దేవుని యొక్క ప్రతిరూపాన్ని మానవులందరికీ ఇవ్వటానికి అనేక గ్రంథాలను రచిస్తూ ఆయన వినయాన్వితుడై దైవ జ్ఞానమును, దైవ అనుభవంలోని ఎదిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న కథలో ఒక ఊరిలో ఒక ఆర్టిస్ట్ తన స్వప్రయత్నంతో చక్కగా ఒక ఆర్టిస్ట్గా, మంచి కళాకారిణిగా బాగా ఎదిగింది. చక్కని బొమ్మలు గీయటం ఆమెకు బాగా అలవాటు. అది బాగా నేర్చుకొని, బాగా ట్రైనింగ్ పొంది, శిక్షణ పొంది మంచి ఆర్టిస్ట్గా ఆమె పేరు సంపాదించింది. కళాకారిణిగా బొమ్మలు చక్కగా గీయడంలో. ఒకసారి చాలాసార్లు చాలామంది వస్తూ ఉంటారు ఆ చిత్రీకరించిన ఆ బొమ్మలు చూడటానికి, పటాలు చూడటానికి. వాటి మీద తమ యొక్క అభిప్రాయం జనరల్గా చెప్తూ ఉంటారు. ఆ విధంగానే ఒక క్రిటిక్ విమర్శనాత్మక దృష్టితో
ఆమె వేసినటువంటి బొమ్మలు చూడటానికి వచ్చినట్టు ఒక క్రిటిక్ ఆమె యొక్క బొమ్మలు వేసిన బొమ్మలు అన్నీ చూస్తూ వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న సవరణలు, సూచనలు ఏ విధంగా వేయాలి, ఏ విధంగా అనే సూచనలు ఆయన ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు, చెప్పాడు. కానీ అప్పటికే ఒక స్థాయిలోనికి ఎదిగినటువంటి ఈ ఆర్టిస్ట్ ఈమా అనేటువంటి ఈమె చెప్పినటువంటి ఆ క్రిటిక్ విమర్శనాత్మక దృష్టితో సలహాలు ఇచ్చినటువంటి అతని మాటలు ఏమాత్రము కూడా ఆలకించకుండా పెడచెవిన పెట్టేసింది. ఆ రోజు నుంచే ఆమె యొక్క పతనం ప్రారంభమైంది. అతని యొక్క మాటలే కాకుండా ఏ ఒక్కరి యొక్క మాటలు కూడా ఆమె వినకుండా పోవడం వల్ల రోజు రోజుకి ఆమె వెనక్కి వెళ్ళటం ప్రారంభమైంది. అదే సందర్భంలో ఆ ఊరిలోనికి అలెక్స్ అనేటువంటి మరొక ఆర్టిస్ట్ వచ్చాడు. చక్కగా బొమ్మలు వేసేటువంటి వ్యక్తి. ఆయన చక్కగా నేర్చుకున్నాడు. ఎవరైనా వస్తే రండి అని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు అడుగుతూ వాటన్నిటినీ కూడా ఆయన ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఎంతో వినయంతో ఉండేటప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అలెక్స్ అనే ఈ ఆర్టిస్ట్ని అభినందించడం, అతన్ని ఎంకరేజ్ చేయడం, అతన్ని ఒక చిత్రకారుడుగా, ఒక ఆర్టిస్ట్గా ప్రమోట్ చేయడం జరిగింది. రోజుకి ఈ అలెక్స్ అనేటువంటి వ్యక్తి చాలా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి ఆర్టిస్ట్గా, కళాకారుడిగా మిగిలాడు. అంతకు ముందు వచ్చినటువంటి ఇమ్మా అనేటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు ఎవరు ఆలకించలేనటువంటి పరిస్థితిలోనికి వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా చరిత్రలో అనేక సందర్భాల్లో ముఖ్యంగా కళాకారుల విషయాల్లో మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంతటి స్థాయికి చేరుకున్నా వాళ్ళు వినయముతో సాధన చేయడం, ప్రాక్టీస్ చేయడం, అలానే ప్రాక్టీస్ చేసేటప్పుడు, రిహార్సల్ అయ్యేటప్పుడు చూసేవాళ్ళు ఇచ్చినటువంటి సలహాలని, సూచనలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. వినయాత్ములు దేవుని యొక్క సన్నిధిలో ప్రభుని చేత కూడా అంగీకరించబడి దీవించబడుతున్నారని మనం గ్రహిస్తూ ఉన్నాము. కీర్తనాకారుడు 75వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నేను గర్వితులతో వారితో నేను ఉండకుండా వారి యొక్క ప్రగల్భమును కనిపెట్టుకొని ఉంటిని, మనుషులలో నీ అహంకారమును అణిచివేయాలని అనుకుంటుని అని చెప్తున్నాడు. ఎవరైతే ఈ గర్వంతో ఉన్నారో వారి యొక్క ప్రగల్భాలు, వాళ్ళు గొప్పలు చెప్తూ ఉంటారు, డాంబికాలు చెప్తూ ఉంటారు, ఉన్నవి లేనివి ఉన్నదానికంటే 10 రెట్లు హెచ్చుగా చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని కనిపెట్టుకొని వారి యొక్క అహంకారాన్ని అణిచివేస్తాను అని పరిశుద్ధ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం, పొగరుబోతునకు అవమానం తప్పదు, వినయవంతులకు విజ్ఞానం అబ్బును అని. వినయవంతులకు విజ్ఞానంతో పాటుగా అన్ని విధాల దీవెనలు అబ్బుతూ ఉన్నాయి. మరి పొగరబోతునకు అహంభావం దక్కుతుందని పైన విన్నటువంటి కథలో కూడా మనం ఆలకించి ఉన్నాము. ఈ వాక్యానికి అనుగుణంగా మనం ధ్యానిస్తూ ఒక పాట ద్వారా మనలో ఈ దుర్గుణాన్ని అణుచుకునేటువంటి శక్తిని ఇవ్వమని, దాన్ని గ్రహించే శక్తిని ఇవ్వమని ప్రభుని అడుగుతూ మనం ప్రార్థనాపూర్వకంగా గడుపుదాం. దైవమా దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా, దయ చూపి నన్ను మన్నించుమా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో, దయ చూపి నన్ను మన్నించుమా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో, జ్ఞాని వలె వెదకి నిన్ను చేరుకుంటిని, దైవమా
దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా. ఆహా ఆ నేను సహనము కోల్పోతిని, వివేకమును వీడి అవివేకినైతిని. గర్వాత్ముడనై నేను సహనము కోల్పోతిని, వివేకమును వీడి అవివేకినైతిని. నీ జ్ఞానమెరిగి నీ చెంత ఒరిగి వినయాన నిన్ను అర్థించితి. నీ జ్ఞానమెరిగి నీ చెంత ఒరిగి వినయాన నిన్ను అర్థించితి. దైవమా దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా. ప్రియ దైవ ప్రజలారా, దేవుని నుండి, క్రీస్తుని యొక్క అనుసరణ నుండి మనలను దూరం చేసే ఈ గర్వము, ప్రైడ్, అహంభావం, ఈ లక్షణం గురించి మనం వివరంగా ఈరోజున తెలుసుకుంటూ ఉన్నాము. అహంకారుల దురాలోచనను ఆయన విచ్ఛిన్నము గావించెను, అటువంటి వారికి అవమానం తప్పదు అని పరిశుద్ధ వాక్య ఆధారంగా కూడా మనం గ్రహిస్తూ ఉన్నాము. రాజుల దినచర్య 2వ గ్రంథము 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దైవకృప చేత రాజు అయినటువంటి ఉజ్జియా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన సైనిక బలం చక్కగా పెరుగుతూ ఉంది. ఆయన యుద్ధాలలో విజయం సాధిస్తూ ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది, దైవ కృప అతనికి తోడుగా ఉంది. కానీ 26వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, మరి అతనిలో గర్వము ప్రారంభమవుతూ ఉంది. 26వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, ఆ రాజు బలవంతుడైన కొలది అతని గర్వము పెచ్చు పెరిగెను అని సుస్పష్టంగా వాక్యం చెప్తుంది. తనకి పరిపాలనా అధికారాన్ని ఇచ్చి, దీవించి, అతనికి సైన్య బలాన్ని ఇచ్చి, సైన్య బలంలో యుద్ధము చేకూర్చున్నటువంటి ఆ ప్రభువుని మరచిపోయి, ఇతడు అహంభావముతో తనకున్నటువంటి బలాన్ని బట్టి, తనకున్నటువంటి సైనిక బలాన్ని బట్టి అతని బలవంతుడు అవుతున్న కొలది ఇది నేను సాధించాను అన్నటువంటి స్థాయిలో ఆ ఉజ్జియా ఆలోచన ప్రారంభమైంది. ఆ ఆలోచనతోనే గర్విష్ఠుడై దేవాలయములో యాచకులు తప్ప మరెవరూ కూడా ప్రవేశించకూడదు
అన్నటువంటి నియమము ఉన్నటువంటి నియమాన్ని ఆయన ఉల్లంఘిస్తూ దేవాలయంలోనికి ఆ యాచకులు వెళ్ళేటువంటి పవిత్ర స్థలాల దగ్గరికి వెళ్ళి ఆయన ధూపమును వేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ వాక్యంలో మనం చూసినట్లయితే యాచకులైనటువంటి అజరియా మరి 8 మంది ఈ యాచకులు అతన్ని వారిస్తూ ఉన్నా అలా చేయకూడదు, అది దేవుని యొక్క కోపాన్ని తెప్పించేటువంటి పరిస్థితి అవుతుంది అని అతనికి అడ్డు చెప్తూ ఉన్నా అతనిలో ఉన్నటువంటి అహంభావం ఎక్కువ అవుతున్న కారణం చేత యాచకుడు ఆయన దృష్టిలో నేను రాజుని, సర్వశక్తివంతుడను, ఇంత సైనిక బలం ఉంది, ఈ యాచకుడు ఎవరు నాకు చెప్పడానికి అని మొత్తం 9 మంది ఉజ్జియా, అజరియా మరియు 8 మంది యాచకులు 9 మంది కలిపి వారిస్తూ ఉన్నప్పటికీ ఆయన ఆలయంలోనికి వెళ్ళి ప్రభువునకు భయపడకుండా, వాక్యం చెప్తుంది, ప్రభువునకు కూడా ఆయన భయపడకుండా యావే మందిరమునకు వెళ్ళి ధూపపీఠం దగ్గర ధూపము వేయుటకు సిద్ధపడెను. ఇజ్రాయేలు ప్రజల ఆచార ప్రకారము, వాళ్ళకున్నటువంటి పవిత్ర పద్ధతుల ప్రకారము, మరి ఇదిగో లేవి వర్గములో వాళ్ళు ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు యాచకులు చేయవలసిన కార్యాన్ని అతడు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎంత వాళ్ళు కాదని చెప్తూ ఉన్నప్పటికీ వాళ్ళెవరి మాట వినకుండా, ఇంకా వాక్యం చెప్తుంది, ప్రభునకు కూడా ఆయన భయపడకుండా ఆ మందిరంలోనికి వెళ్ళి ధూపపీఠం దగ్గరకు వెళ్ళి ఆయన ధూపాన్ని వేయడానికి సిద్ధపడుతూ ఉండేటప్పుడు ప్రభుని యొక్క కోపాన్ని అతడు చవిచూస్తూ ఉన్నాడు. 20వ వాక్యంలో స్పష్టంగా మనకు చెప్తున్నారు, వారందరూ చూచుచుండగానే అతని నొసటి మీద కుష్ఠరోగపు ఛాయలు, పొక్కులు నెమ్మదిగా రావటం ప్రారంభించాయి. అతని శరీరము కుష్ఠరోగమయమైంది. వారందరూ కూడా అతనిని ఆ ఆలయము నుంచి, రాజప్రసాదము నుంచి, ఊరు నుంచి బయటకు తరిమేసి ఒక గదిలో ఉంచేటువంటి పరిస్థితికి తీసుకొని రావాల్సి వచ్చింది. అంతటి భయంకర కుష్ఠరోగాన్ని అతడు అనుభవించవలసిన స్థాయి వచ్చినప్పుడే అతను ఎంతగా గర్వించాడో, ఏ విధంగా యావే దేవుని దూరం చేసుకున్నాడో, ఏ విధంగా తనకు అనుగ్రహించినటువంటి ప్రభు అనుగ్రహించినటువంటి శక్తిని తన స్వశక్తిగా గర్వము చేత ఆయన తన యొక్క గొప్పతనమే అనుకొని విర్రవీగాడో, ఆ పరిస్థితిని తెలుసుకునేసరికి మరి అంతా కూడా జరిగిపోయింది. కుష్ఠరోగం ఆయనకు వచ్చింది. ఈ విధంగా అహంకారుల దురాలోచనను ప్రభువు విచ్ఛిన్నము గావించెను అన్నటువంటి వాక్యం సృష్టి ప్రారంభం నుంచి, ఆదము యవ్వనుల దగ్గర నుంచి మనం చూసుకొని వస్తున్నాం. అందుకనే మరియమ్మ గారి స్తోత్ర గీతంలో కూడా ఈ మాట ఆమె చెప్తూ ఉన్నారు, అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించి అధిపతులను ఆశ్రమించి పడద్రోసి దీనులను లేవనెత్తెను, దీనత్వంతో ఉన్నటువంటి వారిని ప్రభువు పైకి లేవనెత్తను అని మరియమ్మ గారి యొక్క స్తోత్ర గీతంలో మనం చూస్తున్నాం. మరొక సందర్భంలో పరిశుద్ధ వాక్యంలో లూకా శుభవార్త 18వ అధ్యాయము మనం 9 నుంచి 14 వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో పరిసయ్యుడు, సుంకరి వారి యొక్క ప్రార్థనలో మరి ఇరువురు కూడా ఒకే ప్రార్థనాలయానికి వెళ్ళారు. వారి యొక్క మనస్తత్వం, పరిసయ్యుడు తాను గొప్పవాడు అనుకున్నాడు, నేను ఈ సుంకరి వంటి వాడిని కాదు, అన్యాయంగా పన్నులు వసూలు చేసేవాడిని కాదు, నేను ఉపవాసం చేస్తాను, ప్రార్థన చేస్తాను అని తన గొప్పలు తాను గర్వముతో దేవుని ఎదుటి చెప్పుకొని ఎదుటి వ్యక్తి దగ్గర కూడా తన గర్వభావంతో ఉన్నాడు. కానీ ఈ సుంకరి మాత్రము తన యొక్క దీనస్థితిని గుర్తించుకొని ప్రభుని దగ్గర ఒకే ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆయన ఒకే ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. వినయముతో ఒకే ఒక మాట, ఓ దేవా ఈ పాపాత్ముని కరుణించండి, దయచూపండి, మన్నించండి అని. వినయముతో చేసే ఈ నీతిమంతుని ప్రార్థన ప్రభుని సన్నిధి చేరింది. మనం కూడా వినయంతో ప్రభు సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు, దేవుని స్తుతించే పాటలు పాడేటప్పుడు, వీటన్నిటిలో మనం పాల్గొనేటప్పుడు వినయముతో, ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చినటువంటి అవకాశమే అని భక్తి ప్రపత్తులతో చేసినప్పుడు దాని తాలూకా దీవెనను మనం పొందుతాం. లేదేని గర్వముతో మనం అనుకునేటప్పుడు దాని యొక్క పర్యవసాన్ని కూడా ఈ వృత్తాంతాల్లో చూసాం. కాబట్టి ప్రభువుని అడుగుదాం, ప్రభువా వినయాన్వితమైన హృదయాన్ని నాకు దయచేయండి.
మనం ఆలోచించేటప్పుడు ఈ రోజున మనం ఒక ప్రాక్టికల్ టాస్క్గా, ఒక పనిగా అనుకుందాం. గర్వముతో నేను ఎవరెవరినైతే దూరం చేశానో, ఎవరెవరినైతే తక్కువ స్థాయిలో చూశానో, ఎవరెవరినైతే కించపరిచానో వాళ్ళతో మాట్లాడుతాను, వాళ్ళు పలకరిస్తాను, నాలో ఉండే యొక్క గర్వభావాన్ని వదులుకుంటాను అనేటువంటి ఒక పని చేయగలిగినట్లయితే, మనం ఈ టాస్క్ చేయగలిగినట్లే ఈ ప్రార్థన యొక్క భావంలో వినయాన్వితమైన హృదయాన్ని కలిగి ఉంటాం. దాని తాలూకా ఫలాన్ని ప్రభు ఇస్తాడు. అటువంటి మనస్సును దయచేయమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. మీకందరికీ దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ.